ఏంటమ్మా అలా పందుల్లో కోడి పుంజుల్లా మీరు ఒకరినొకరు అలా కసిగా చూసుకుంటున్నారు? ఇతను నాని అని తెలుసు అంకుల్. అనాథ ఏంటమ్మా, ఇతనికి 3 అక్కలున్నారు. పాపం వీళ్ళ చాలా చితికిపోయిన ఫ్యామిలీ. వీళ్ళ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనుకో. ఓహో, అంత మంచి స్క్రీన్ ప్లే చెప్పాడా? రాజుగారు, ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను. ఆ ఇల్లు మాదే. అక్కడ జాన్ డేవిడ్ కి ఇంటర్వెల్ ఇచ్చాను, టైం అయిపోయింది. మీరిద్దరు మాట్లాడుతుండండి, కథ కంటిన్యూ చేయాలి. ఆ ప్యాలెస్ లో అన్నదమ్ములు మా అన్నయ్యలు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు జడవేయడానికి. నీ సంగతి అసలు నన్ను చిన్ననయ్య, పెద్దనయ్య, దొడ్డనయ్య. ఇతను నోరు విప్పితే అన్ని అబద్ధాలే. ఇతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్సే. ఇతడు అన్నవరంలో నా ప్రసాదం లాక్కున్నాడని చాడీలు చెప్తావా? అలా ఉన్నవి లేనివి చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీ సంగతి మా అన్నల దాకెందుకు? నేనే తేల్చేస్తాను. అంత దమ్ము నాకుంది. నీ గురించి వాళ్ళకు ఒక్క ముక్క కూడా చెప్పను. అదే నాకు కావాల్సింది. నువ్వు ఇక్కడికి డబ్బు సంపాదన మీద వచ్చుంటావు. నేనుండగా ఈ ఊళ్ళో నీ ఆటలు సాగం. మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో వదిలేసే సమస్య లేదు. మీ జంటలో ఉన్న ప్రేమని ఆ 3 జంటలో పుట్టిస్తాను. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తాను. అమ్మాయి గారు ఎవరోనండి? పట్నం నుంచి మన ఊరు తిరునాలు చూడడానికండి పుంజిరాజు గారు ఇంట్లో దిగారండి. అమ్మాయి గారండి, మీరు రోజు ఇదే ఏళ్ళకి డాన్స్ నేర్చుకుంటానంటే మా అయ్యగారు యోగా చేసుకునే టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి. ఎవరు అయ్యగారు? అదిగో మా అయ్యగారండి. అయ్యో, మీరు దండం పెడితే నేను దండం పెట్టాను. దీనికి చంపలేసుకుంటారు ఎందుకు? తప్పు తప్పు. ఆ నమస్కారాలు నీకు కాదు, ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది. సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్. నాయుడు బాబా, నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెలరేగే టైం వచ్చింది. ఎవరి అమ్మాయి? బాగుంది. ఈ అమ్మాయికి నాలా లౌక్యం తెలీదు, అందరికీ తెలిసేలాగా భయపడుతుంది. ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమటలేంటి? కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి, జస్ట్ స్మాల్ డాగ్. దానికి పళ్ళున్నాయి బాబు, కరుస్తుందేమో. ఆ విషయం మనం చెప్పాలేంటి? ఒకసారి కరిస్తే ఆయనే తెలుసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మరి దడ ఉణుకు వడ పునుకు ఎవ్వరల్లా ఉందే. స్మాల్ వన్. ఏంటంటే పడుతున్నావు? ఈరోజు శనివారమే, మాంసం నీసు తినకూడదు. నీకంతగా కోపంగా ఉంటే 4 అరిచేసుకుని వెళ్ళిపో. రే గనిగా, ఎక్కడికి బయలుదేరా? తీసుకుని పట్నం వెళ్తానయ్యా. బస్సు వచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది, పరిగెత్తా. అమ్మో, ఈ బస్సు పోతే సాయంత్రం బస్సే లేదు బాబు. వెళ్ళు మరి. ఇక్క బుక్ అవ్వకుండా చూసుకున్నాం. ఏమండో, మేం దేనికి భయపడం, ఏదో పిల్లల తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం. ఎవరికి తల వంచకు, ఎవరిని
డాగ్స్ మస్ట్ బి క్రేజీ. డిఓజీలో ఉన్న జిఓడికి థ్యాంక్స్. అయితే ఇప్పుడు మనం డాన్స్ జిబ్బలపా ఆంటీ ఆంటీ సారీ ఆంటీ. పాపం ఆంటీ వాళ్ళ ఆయన ఇంకో దాన్ని తగులుకోకుండా పూజలు చేస్తుంది. ఆంటీ కాదురా అమ్మాయే. మెళ్ళో నల్ల పూసలు లేవు కదా, ఆర్ఏసీ క్యాండిడేట్ అన్నమాట. ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ అగైన్స్ క్యాన్సిలేషన్. అంటే అంటే ఏ అమ్మాయి పెళ్ళైనా పీటల మీద అయిపోయింది అనుకో, ఈ ఆంటీ గారిని తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. ఏం కూర్చోవురా? ఏం కూర్చోవు? అరాయ్, ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి. వద్దు, గొడవలొద్దు, వెళ్ళిపోండి. ఏంట్రా నీతులు చెప్తున్నావు? మేము వెళ్తే నువ్వు లైన్ వేసుకుందామనా? అరవకు. ఆడదంటే ఆడేదనుకున్నారా? స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో, స్టేజీల్లో 6,75,000 ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారేమిట్రా? మట్టిని మోసే కూలన్నా నెత్తి మీద తట్టబరువు అనిపిస్తే పక్కన పెట్టి 10 నిమిషాలు అలసట తీర్చుకుంటాడు. నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెల బరువు పెరుగుతున్నా, అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది. కానీ తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు. ఆ తల్లి అలా అనుకుంటే నువ్వుండవు, నేనుండను. వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నావేటి? తప్పించుకుందామనా? భయపడుతున్నావా? చీల్చురా వాడు వాళ్ళని, చీల్చు. ఈ వేలు మా నాన్నలోని పవర్, ఇది నా మీసంలోని పొగరు.